సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ తెలుగు బ్లాగ్స్. సో అయితే నేను ఇంకొక VCC 3 పార్ట్ చేయబోతున్నా. ఇంకొకరితో కాదు, ఆఫ్ఘనిస్తాన్తో. సో లెట్స్ గో. నెక్స్ట్ ఈ వీడియో దేంతో ఏదేమో మీరు కామెంట్ చేయండి. అండ్ ఇది 5 hours మ్యాచ్. అండ్ ఆఫ్ఘనిస్తాన్ అంటే సో శ్రీలంక, Afghanistan. So let's start the video. So let's start it. సో నేనైతే గ్రీన్ పిచ్ ఆడబోతున్నా, అది కూడా కంట్రీ ప్రీసెట్తోని. సో లెట్స్ గో. నాకైతే ఏ ప్రీసెట్ లేదు, నేను ఎవరిని పెట్టుకోను. సో లెట్స్ స్టార్ట్ ద మ్యాచ్. కొంచెం కూడా టాస్ అయిపోతుంది. లెట్స్ గో. పిచ్ రిపోర్ట్ చెప్తుంది, వినండి. ఇక టాస్ హెడ్స్ తీసుకున్నాం. హెడ్స్ ఈజ్ కాల్ అండ్ హెడ్స్ ఇట్ ఈస్ వాన్ ద మ్యాచ్. అంటే టాస్ బౌలింగ్ తీసుకున్నాం మనం. ఇప్పుడు బౌలింగ్, ఎందుకంటే చేసేటప్పుడు ఏంటంటే తెలుస్తుంది రన్స్ ఎన్ని రిక్వైర్డ్, అట్లా ఈజీ కొట్టచ్చు. ఫస్ట్ షమితోనే విధం బౌలింగ్. ఫస్ట్ బాల్ ఈజ్ గోయింగ్ టు బీ స్టార్టెడ్. డైరెక్ట్ యార్కర్ వేద్దాం. ఫస్ట్ బాల్ యార్కర్ ఈజ్ గోయింగ్. అండ్ నిన్నైతే పాకిస్తాన్తో అయింది, అలా మనమే గెలిచినాం. ఐ థింక్ 1-2 వికెట్లు పోయినాయి అనుకుంటా, మనీ గుర్తొస్తలేదు. అండ్ ఇలా ఆడబోతున్న IPL మ్యాచ్ ఏంటంటే LSG వర్సెస్ పంజాబ్ సూపర్ కింగ్స్. ఎవరు గెలిచారంటారు? ఇక్కడైతే ఇండియా అయితే కానీ 4 ఫీల్డింగ్ సెటప్ పెట్టుకోలేదు. నా ఫీల్డింగ్స్ అప్పుడు సెటప్ ఒక్కటే ఎప్పుడైనా అట్లే ఉంటుంది కదా, చూపిస్తుంది మీకు. యాక్చువల్గా చూపించదు. ఇంకా నేను బౌలర్ ఇంకా ఇద్దరిని పెడతా, మిడ్ ఆన్లో. దాని తర్వాత కవర్లో పెడతా, ఆఫ్ సైడ్ కవర్లో పెడతా. దాంతో కొన్ని వికెట్ మిడ్ వికెట్లో పెడతా. ఇంకొకరిని ఇది డీప్ మిడ్ వికెట్లో పెడతా. ఇంకొకరిని ఫైన్ లెగ్ ఇంకా డీప్ స్క్వేర్ లెగ్ మధ్యలో పెడతా. అంటే ఇది ఇక్కడ. అండ్ ఒక్కరిని ఎక్కడో అక్కడ ఉత్తా ప్లే చేస్తుంది. ప్లే చేస్తాను లైక్ ఆయన ఎక్కువ అనుకున్నాను నా ఫీలింగ్లో. అండ్ నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో ఆడదామో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకొక బాల్ అన్ని యార్కర్లు వేస్తా. ఇలా యార్కర్ ప్లేయర్ బోల్డ్ అట్లుంటుంది. షమితో పెట్టుకుంటా. కానీ షమి ఒక క్వశ్చన్ ఆడతా, మీరు చెప్పండి. ఇప్పుడు షమి IPL ఆడుతుండే SRH టీంకి. అప్పుడు బౌలింగ్ ఎందుకు చేస్తున్నాడు? 4 ఓవర్లు 75 రన్లు. ఇంపాసిబుల్ అట్లా వేయడం. కానీ ఏం చేయగలుగుతాం, లక్ లేదు. గోల్డ్ కోసం డైమండ్ కూడా కొట్టుకున్నాం. అండ్ ఇంకొక బాల్ హై అప్ ఇన్ ది ఎయిర్, నో రన్ అండ్ 4 అయింది. అది 2 runs. ఇట్లా రన్స్ చేస్తే చాలు ఎప్పుడైనా. ఇక్కడ ఇన్స్వింగర్ వేద్దాం, స్ట్రైట్ వేద్దాం. దాని తర్వాత ఈయన ఇన్స్వింగర్ వేస్తే కొడతాడు కదా షమిది. అండ్ మళ్ళీ అండ్ చెప్పలే స్క్వేర్ లెగ్ ఇంకా మిడ్ వికెట్ పెడితే ఇట్లే ఉంటుంది కదా ప్రాఫిట్. ఎందుకంటే అక్కడ ఎక్కువ అక్కడనే కొడతాడు. ఇప్పుడు నేను లెగ్ సైడ్ వేస్తాను కదా, ఇట్లా అంటాడు అంతే, ఉండిపోతుంది. అండ్ ఇప్పుడు వేద్దాం, ఇంకేం కాదు. డైరెక్ట్ రివర్స్ స్పెయిన్ ఫేస్ వేద్దామా? ఫేస్ లాస్ట్ ఓవర్ వేద్దాం. ఇప్పుడు వికెట్లు చాలా వస్తాయి. చెప్పలే కాచా 4 10 runs ఫస్ట్ బాల్. నేను ఎప్పుడు సక్కయ్యాడు, వికెట్ పోయినా చూడండి ఎంత మంచి కవర్ చేసాడు. అది ఇక్కడ ఇంకొక బాల్ పోబోతుంది. నేనైతే పంజాబ్ గెలవదు అనుకుంటున్నా, ఎందుకంటే వాళ్ళు ముందే చాలా మంచిగా ఆడుతారు ఈసారి. అంటే వాళ్ళు దగ్గర ఇప్పుడు పోయిన 5 మ్యాచెస్ వాళ్ళు మంచిగా గెలిచారు. సో ఇప్పుడు ఎవరిని దింపుదామంటే హార్దిక్ పాండ్యా అనుకోండి. హార్దిక్ పాండ్యా ఈసారి మంచి క్యాప్టెన్సీ చేస్తుంది.
జంక్ గుడ్ క్యాప్టెన్సీ. అండ్ ఇప్పుడు అన్నీ యార్కర్ వేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం తెలుసా? ఫస్ట్ ఇన్సింగర్ వేద్దాం. మొత్తం ఇట్లా అన్నీ ఆగమాగం చేద్దాం. ఇన్సింగర్ యార్కర్ ఎట్లుంటుంది? 15 స్టైల్ వేస్తాం కదా. బూ క్యాచ్ 4 పట్రా అయ్యా. పట్టిండు 2 రన్స్. రన్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఏం లేదు, స్లోగా వేస్తా, బౌన్సర్ వేసినట్టు వేస్తా. చేస్తే బాల్ బౌన్స్ కాదు, కిందికి పోతుంది కొంచెం. నార్మల్ బాల్ వేసినట్టు ఉంటుంది. స్మాల్ బౌన్స్ 4. లెక్క లేదన్నా ఏమీ లేదు. ఏం చేయమంటారు? హాఫ్ కట్టర్ వేద్దాం. హాఫ్ కట్టర్ తిప్పుతాం కదా అండి. తిట్టేదో మొత్తం ఇటు పక్క వేస్తాం. హాఫ్ కట్టర్ పడాలి. అందుకే షేడ్ వేస్తున్నా. హాఫ్ కట్టర్ పడుతుంది. 4 అయింది కాదు. ఫీల్డర్ అయినా 2 రన్స్ చూసా. 1 ఓవర్కి 10 లేకపోతుంది రన్ రేట్. ఇప్పుడు ఇంకుంటుంది బిడ ఎవడు ఇప్పుడు. ఇప్పుడు నేను అన్ని లెగ్ కట్టలు అవే వేస్తాను. ఇప్పుడు స్ట్రైట్ వేద్దాం, తర్వాత లెగ్ కట్టర్ వేద్దాం, తర్వాత స్వింగర్ అట్లా ఇద్దాం. నంది వేస్తా, అది ఇన్కే వేస్తాను. వేరే కూడా వేద్దాం. 4 ఓడిపోతున్నాడు పట్టుకునికే పోయింది. అండ్ ఇక్కడ ఇంకొక టీవో పోతుంది. ఏమవుతుందో నాకేమవుతుంది. అండ్ లెట్స్ గో. ఇంకొక బాల్. అన్ని యార్కర్ వేసాను. నాకు పిచ్చి లేచినట్టు యార్కర్ వేసానంటే వాళ్ళు మిస్ చేస్తారు ఒక్కోసారి. ఇంకో ఇట్లా ఇట్లా పట్టుకుంటారు. అందుకనే నేను ఎక్కువ అంటే బౌలర్ సైడ్స్ పెడతా ఇద్దరిని. హిట్ అవుట్ ఇటు. ఎందుకంటే ఇది ఎక్కువ స్ట్రైట్ డ్రైవ్ ఆడతారు కదా ప్రెజర్ ఉన్నప్పుడు. ఇప్పుడు లెగ్ కట్టర్ వేసాను కదా, లెగ్ సైడ్ వేసాను, కొట్టలేదు. చూడండి 2 టైమ్స్ అట్లా అయింది. అండ్ ఓవర్కి 10.50 లేకుంది. పాసిబుల్. నేను పాసిబుల్ చేసేది మన ఆర్సీబీ నేనైతే సూపర్ గెలిచింది గైస్. ఏ మన షెపర్డ్ మంచిగా ఆడాడు, వెస్టిండీస్ ప్లేయర్. ఆయన లేకుంటే ఆర్సీబీ ఎటో పోయేది. ఇంకా సిఎస్కే కూడా చాలా క్రెడిట్స్ ఇవ్వాలి, ఎందుకంటే అది కూడా మంచిగా ఆడింది. ఓన్లీ 2 రన్స్ కొట్టలేకపోయింది. ఆయన ఆర్సీబీ గెలవాలి, మన టీం ఆర్సీబీ. వన్ లవ్ వన్ టీమ్ ఆర్సీబీ ఈ సల కప్ నమ్మదే ఆర్సీబీ. కునాల్ పాండే వచ్చిండు. మన కన్ఫ్యూజన్ చూడండి గైస్. ఏంది అదే కే యాదవ్ అంటే ఇప్పుడు వచ్చింది కుమార్ యాదవ్ అని. నిన్న చెప్పిన కుమార్ యాదవ్ అని. నులకు అంటుంది మన మ్యాచ్. బోల్డ్ అయ్యా, బోల్డ్ తెలిసిపోయింది అప్పుడే. అండ్ గాన్. ఇంకొక వికెట్. అది మిస్ చేసింది కదా, అది మీదకి వస్తుంది అనుకున్నది. గూగుల్ కదా పక్కకి వెళ్ళి పోయింది. నాబీ వచ్చింది. నీ అమ్మ నాబీ ప్లేస్ ఉన్నాను. నాబీ ఇప్పుడు నాబీ చాట్ వేస్తాను. సరే పెట్టు ఆకలేదు. అన్నీ ఆకలేదు, అన్నీ ఆకలేదు తిరుగుతుంది. క్యాచ్ హ్యాట్రిక్ కునాల్ పాండే సూపర్ క్యాచ్ నిజంగా. అందుకే నేను పెడతా. వాళ్ళు డిఫెన్స్ ఆడకి పోతే ఇట్లా అంటారు వాళ్ళు. నేను ఎక్కువ అట్లా పెడతా. ఎవ్రీ మ్యాచ్ ఇట్లా పెడతా ప్లేయర్స్ని. నాబీ వేయను. ఎవరు వచ్చారు? నజ్బూ జడ్రాన్. నాకు రావాలి పేరు. కునాల్ పాండే హ్యాట్రిక్ చేసుకోరా, హ్యాట్రిక్ రా. 4 రన్లు రా. ఏమవుతుంది రా? ఏం లేదు, మ్యాచ్ కూర్చుంటుంది అంతే. ఏమవుతుంది గాడ్. అది అర్థమే కాలేదు. అది ఎట్లా పట్టిండో కూడా. అది ఇట్లా లేపేసి నా అంత పట్టిండు.
అప్పుడు అసలు నాకు రియాక్షన్ అది క్యాచ్ అయినో కాలేదు అర్థమే కాలేదు జన్మత్ వచ్చింది. ఎందుకంటే అది ఒక్కోసారి క్యాచ్ ఇష్టపెడతారు కదా, అది నాకు బాల్ ఒక్కోసారి అనిపేది అట్లా ఇష్టపోయినా గ్లిచ్ అనుకున్నా, అవుట్. నాకు కాటన్ వచ్చినప్పుడు అర్థమైంది. మళ్ళీ కొట్టిండే అవుట్, అవుట్. ఇగో ఇట్లనే గ్లిచ్ అవుతుంది, అది పట్టినట్టు అనిపిస్తే నన్ను పట్టాడు. ఇంకోటి బాల్ కూడా అనిపేది అదే థింగ్. అది ఇప్పుడే తగ్గింది గైస్. అన్ని ఆర్కులు దీంట్లో ఏమంటారు గైస్ అంతే. నాకైతే కొంచెం పని అయిపోతుంది. సో లాస్ట్ బాల్ అయినా కాదు లెఫ్ట్ లెగ్ స్పిన్ అని చెప్తుంది. ఏమైనా ఆఫ్ఘనిస్తాన్ ఊడిపోతురా. జన్నతో గూగుల్ వేసి పడతాం. వన్ లవ్ వన్ టీమ్. సరే మీకు ఒక బేసిక్ క్వశ్చన్, కాజా 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 సిక్స్ ఇంత అడ్వాన్స్ కదా సిక్స్. చూద్దాం ఉంటాను ఒకసారి ఎన్ని మీటర్స్ మీద. ఇప్పుడేం వద్దు మనకి, నాకు రిపేర్ వద్దు. హైయెస్ట్ 117 meters. పోయిన స్టోర్ 3 వికెట్ కదా చూసినా. పట్టయ్య ఇక ఒక్కోసారి పట్టలేలు, దాని దగ్గర పోతే పక్కకి వెళ్ళిపోతుంది. జనతా మొత్తం పే చేద్దాం. గాన్ క్యాచ్ రా 4. డివిజన్ మారుతుంది, ఇండియా మీద ప్రెషర్ పెరుగుతుంది, అదే అనుకుంటున్నాను ఇప్పుడు నేను. అండ్ గైస్ మీరు అనుకుంటున్నారు ఏంటంటే కొంచెం పర్ఫెక్ట్ కొంచెం అయితే నువ్వలే. నేనైతే ఏ ఫోన్ ఆడుతున్నా అంటే వివో Y100 చూడొచ్చు. ఇంకా సల్లో ఉంటుంది 4, అది కూడా కాదు. దీనికి మనం కవర్ చేద్దాం. మీరు ఎప్పుడైనా గేమ్ ఒకవేళ ఇప్పుడు 30 minutes, ఒక 20 minutes అంటే ఓకే, కానీ 30 minutes కంటే ఎక్కువ గేమ్ ఆడాలనుకుంటే కవర్ తీసి ఆడండి. నేను ఎప్పుడు కవర్ తీసి ఆడతాను, ఎందుకంటే అట్లా ఉన్నప్పుడు బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి గైస్. అట్లా మొన్ననే రీసెంట్గా జరిగిందంట. సో మీరు జాగ్రత్తగా ఉండండి. ఫ్రీ ఫైర్ అట్లా ఏమైనా ఆడితే చూసుకోండి. నేను ఫ్రీ ఫైర్ ఆడతాను బంద్ చేసిన, నాకు ఆడబోదు అవుతుంది. ఎప్పుడు క్రికెట్ ఆడబోదు అవుతుంది. స్ట్రైట్ టు ద ఫీల్డర్ 9 runs అనుకుంటా. 9.75. గుడ్ రన్ రేట్. లాస్ట్ ఓవర్ ఎక్కువ రన్స్ కొట్టిందంటే జన్నత్ ఆడే. జన్నత్ అవుట్ చేద్దాం ఇప్పుడు. లాస్ట్ కదా మీనా ఫాస్ట్ దింపుతూ అన్ని పేసెస్ ఇప్పుడు, అన్ని ఫేసెస్ ఎవరైనా అవుట్ అవుతాడు గ్యారంటీ చెప్తున్నా. ఈ ఓవర్లో 2 లేకపోతే 3 వికెట్లు వస్తాయి గ్యారంటీ చెప్తాను నేనే. రాకపోతే నేనేం చేయలేను, ఎందుకంటే నేను ఎట్లా వేసినప్పుడు అట్లా కొడుతూనే ఉంటాడు. పే చేస్తే నాకు 3 వికెట్లు వస్తాయి ఎవ్రీ. కొట్టలే, కొట్టలేడు జన్నత్. ఏమైనా జన్నత్ యాదకి వచ్చిందా అని కుంపదీసి. ఏ జన్నత్ తెలుసా guys? అదే ఇస్మార్ట్ శంకర్ 2 జన్నత్ కొట్టిండ. క్యాచ్ క్యాచ్ క్యాచ్. నేను ఎంత పే చేసిన తెలుసా? ఇండియా టీంలో ఆర్సీబీ తీసుకోవాలి, కానీ దానికి 199 పైసలు పెట్టాలి. దానికి పెట్టడానికి పైసలు లేవు. జన్నత్ ఆడని చెప్పలే. ఇప్పుడు మళ్ళీ ఇంకో పే చేస్తాను. అన్ని పే చేస్తా, అన్ని స్ట్రైట్ అవుతుంది చూడండి. అన్ని ఆర్గల్ వేసినప్పుడు పేస్ వేస్తాను. క్యాచ్ రయ్యా, క్యాచ్ క్యాచ్ క్యాచ్. ఏం అనలేము కూడా ఇప్పుడు, ఎందుకంటే ఇది గేమ్. 50 కంటే ఎక్కువ టార్గెట్ చేద్దాం. ఇప్పుడు ఇది అవుట్ అవుతాడు గైస్. అంటే నాకు జరాదంట ట్రై చేసాడు 6. ఓకే మామ కొడతాం కదా గ్రీన్ పిచ్ ముందే తప్పడమ కొడదాం. వీళ్ళు ఏంటంటే గ్రౌండెడ్ ఆడతారు కదా లాస్ట్ మూమెంట్. క్యాచ్ రయ్యా ఒక్క 6. ఏమైంది ఆడేమంటుంది సార్? అరే ఏంద్రా అట్లా వేసిన బాలింగ్ తిండే పోయిందారా అంటున్నాడు. బూమ్రా అదే భువనేశ్వర్ కుమార్ కొట్రా అవుట్రా అవుట్రా. ఇంకో 2 నిమిషాలు
54 మన టార్గెట్. కొడదాం. మనం కొడుతుండదు ఇక వెళ్ళిపోలే అఫ్ఘనిస్తాన్ అండ్ రోహిత్ శర్మ దింపుదాం యాజ్ యూజువల్. 3 innings 73 runs గుడ్. ఎందుకంటే నేను అన్ని లాఫ్టే కొడతా. ఇక ఇప్పుడు ఇలా ఎక్సైడ్ అండ్ గైస్ ఇలా మనకి ఇలా అదే ఆఫ్లో ఇక ఇటు పక్క ఎవరు లేరు ఆడ కొడతా లాఫ్ట్. ఎందుకంటే అక్కడ క్యాచెస్ కూడా ఎక్కువ రావు ఎందుకంటే అటు పక్క ఎవరు లేరు ఖాళీ ఉంది. ఒకవేళ మెల్లగా పోయినా 4 వస్తుంది. అది నోబు ఇంకొక 4 కొడతా. 6 ట్రై అవుతుంది కానీ 1 ball 9 అంటే అవుతాయి. నాకు 6 కొట్టే రాదు ఇలా 4 అంటే వస్తుంది. గ్రౌండెడ్ ఆడనికంటే వస్తుంది. నేను మళ్ళీ అట్టే కొడతా. అట్టే ఓవర్ ఎట్లా అట్టే కొడతా. సూపర్ ఏంజిల్ 4 రూపే ఆన్ ద గో 4. రోహిత్ శర్మకి 2 వచ్చినాయి. నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో ఆదాం కామెంట్ చేయండి గైస్. ఇది బౌలింగ్ చేసే వరకు వెయిట్ చేయాలి మనం. అదే మరి నేనే బౌలింగ్ వేసుకుని నేనే బ్యాటింగ్ వేసి చెబుతుందా కాదు. ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నా చెప్పండి. ఇప్పుడు ఇవి అవుతాయి కదా ఇది మల్టీప్లేయర్ వస్తుంది. సో నేను మా చెల్లి ఆడ అంటే ఇద్దరం వర్సెస్ చేసుకోవాలని చెప్పండి. నేనైతే కంపల్సరీ ఆర్సీబీకి వేస్తాను. ఫస్ట్ మ్యాచ్కి వేస్తాను చూద్దాం మాకు వేస్తా. ఆమెకు నేర్పిస్తా. ఆమెకు రాదు ఎక్కువ దాన్ని ఏం చేయాలి నేను నేర్పియా. నేనైతే రూపాయలకు 4 3 వచ్చినాయి. నో బాల్ ఇచ్చుకుంటారా గైస్ 4 ఇచ్చుకుంటారు ఐ థింక్. ఇచ్చుకుంటారు మళ్ళీ అట్టే కొడతా కై వికెట్. ఆడు కొడితే సకరాన్ని కొట్టాడు. నేనే అది సారీ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇప్పుడు అనుకుంటా చూడు. విరాట్ కోహ్లీ నా క్యాప్టెన్ ఎందుకు అవుట్ వేసావు అంటుండు. ఇప్పుడు కొడతా చూడు. స్టేట్ వేసా బోల్డ్ వేసా చెయ్యి నువ్వు వేసావు నువ్వు వేయి. అండ్ ఇది దీని తర్వాత మళ్ళీ ఎప్పుడో వీడియో కావాలో చెప్పండి. నేనైతే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ వీడియో తీస్తాను. లేకపోతే ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటుండే. ఇప్పుడు నేను 8th వెళ్ళి 9th వెళ్తా. సో 8th ఎంత ఆడ తెలుసు అందుకని వీడియోస్ వేయలేకపోయినా. ఫస్ట్ అంటే వేయచ్చు కదా ఎందుకంటే అప్పుడు హాలిడేస్ అట్లుంటుండే అప్పుడే వేయచ్చు. ఇప్పుడు హాలిడేస్ వస్తలే వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ 9th అది ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు జూలైలో స్టార్ట్ అంటే కొన్ని మంత్సే ఉంటుంది. తర్వాత 10th అసలుకే వీడియోస్ వేయను ఎందుకంటే ఛాన్స్ దొరకదు. ఎందుకంటే అప్పుడు స్టడీస్ ఇంపార్టెంట్ కదా. మళ్ళీ ఒకటి క్యాచ్ 4 నా సామిరంగా అంటుండు రోహిత్ శర్మ అంతే. ఇప్పుడు గాయస్ నేను చెప్తున్నా నాకు ఇదే వస్తుంది చూడండి గాయస్. ఇది మన ఏమంటారు గాయస్ గుర్తుకొస్తలే. MVP ఇంకోటి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా నాకు వస్తుంది. ఈ యాడ్స్ కై కాదే రే. ఎవరు యాడ్ని చూడకండి గాయస్. ఇగ్నోర్ నాకు ఇగ్నోరే వస్తాను. నాకు పిచ్చి చేసిన ఏమేమో యాడ్లు వస్తున్నాయి. ఏ మ్యాచ్ వచ్చాయి అదే కూడా 25 సగం అయిపోయినాయి అప్పుడే. సగం కాదు ఎటు కొట్టాలి వన్ లవ్ అంటే రిషబ్ పంత్ అమ్మని రిషబ్ పంత్ నేను బౌలింగ్ బ్యాటింగ్ ఈయనకి ఇద్దాం స్ట్రైక్. విరాట్ కోహ్లీకి ఇవ్వాలి స్ట్రైక్ ఎప్పుడైనా. ఆయనకి ఇచ్చే వేస్ట్. ఈయనకి ఇస్తాను ఇప్పుడు గ్రౌండెడ్ కొడతా అంతే సింపుల్. ఆడగొట్టలే కూడా ఇడు నెట్ కొడుతుంది స్క్వేర్ మిడ్ వికెట్లో పోతా క్యాచ్ అయింది. ఇంకో విరాట్ కోహ్లీ వెయ్యింటురయ్యా విరాట్ కోహ్లీ గాను అయినా కూడా అట్లే కొట్టింది. ఇప్పుడు నేను ఖతం వేసాను. ఇప్పుడు నేను ప్లేయర్ని కూడా విరాట్ కోహ్లీ వచ్చేసాడు. క్యారే తూ మారతా
నేను స్పీడ్ ఉరుకుతుంటే 2 runs లేకపోతే 3 runs వస్తుండే. కానీ విరాట్ కోహ్లీ స్ట్రైక్ ఇద్దామని ఉరికాను, ఆడే కొట్టాను. తొందరపాటు పడద్దా అని వికెట్లు ఉన్నాయి, ఏం కాదు కొట్టేద్దాం. ఒక మ్యాచ్లో నేను విరాట్ కోహ్లీతో 50 అయిపోయి చూపిస్తా కదా మీకు. ఒకరోజు ఓన్లీ ఇండియా బ్యాటింగ్ చూపిస్తా, విరాట్ కోహ్లీ 100 లేకపోతే ఏదో ఒకటి చూపిస్తా, గ్యారెంటీ చెప్తున్నా. ఏదో ఒక రోజు ఒక 30 minutes అలా పెడతా వీడియో, అలా మొత్తం విరాట్ కోహ్లీ చూపిస్తా. ఉంటారు బిడ్డలకు ఇండియన్స్ వచ్చి నాకు అదే తెలియదు. నేను రన్సే చూస్తాను కదా, నేను ఆడి ఆడుతున్నాను 39. ఇంకా ఐ థింక్ 15 runs అనుకుంటా, 15 runs. ఎవరైనా కొట్టేద్దాం. ఇక ఇప్పటికి ఓడి పెట్టలేదు కదా, నేనే కొడతాయి. తేరీ కైకు నైమా 15 runs కరెక్టే కదా. ఏ క్యాచ్ ఆడింది, అంత అయిపోయింది. మనం 7 ఓవర్లోనే కంప్లీట్ చేసేటట్టున్నాం. 7 కాదు కానీ 3 ఓవర్స్లో. ఇప్పుడు ఎంగల్గూడెం అటువంటి ఇప్పుడు ఎంగల్గూడెం. వీళ్ళు నేను గ్యాప్ చూసి ఆడుతున్నాను. 6 నేను గ్యాప్ చూసి ఆడుతున్నా, ఇంకోటి వాళ్ళు గ్యాప్ చూస్తారు కానీ గ్రౌండర్ ఆడుతున్నా, ఎందుకో మనకు తెలియదు. మేమైతే అన్ని లాఫ్ట్ ఆడతాం, లాఫ్ట్ ఇంకా అడ్వాన్స్ పెట్టి ఆడతాం. तू मैं फोर गया दिल टूट गया. వాళ్ళకి మనకు కాదు, మనకి మజా మజా హే మజా ఖుషి. ఈసారి ఐపీఎల్ కప్ ఎవరు చెప్పండి గాయస్, నేనైతే ఆర్సీబీ, మీరు చెప్పుకోండి. ఒకవేళ మీరు ఆర్సీబీ ట్రూ ఫ్యాన్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలుకి నచ్చుకోవాలి. అది మీ ఇష్టం గాయస్, కానీ మీరు ప్రూవ్ చేసుకోవాలంటే. ఆల్మోస్ట్ 6 అది బాగుంటే కొంచెం ముందు, ఆ కొంచెం ముందు కూడా మనకి సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అది కూడా వచ్చేసేయండి. నేను వాన్ అర్థమే కాదు. ఘన విజయం సాధించిన ఇండియా. కృణాల్ పాండే 3 వికెట్లు తీసిందట, గుడ్. అండ్ మ్యాచ్ సమయం చూపించేసి కథ మీద అయిపోయింది. ఇది అన్ని ఎపిసోడ్ అది కైకోటి కారేజీ మ్యాచ్ సమరీ చూసుకోవచ్చు. అండ్ దీంతో ఎండ్ చేద్దాం. సో నెక్స్ట్ ఎవరితో ఆడదాం చెప్పండి. అండ్ ఈసారి ఐపీఎల్ ట్రోఫీ నాకైతే ఆర్సీబీ మీరు చెప్పుకోండి. 3 times ఎంత చూపిస్తుంది అంటే, రిపీట్ చేస్తున్నా అంటే మీరు గుర్తు తెచ్చుకోనికే. సో లాస్ట్కి కింద ఇక్కడ కొంచెం ఇంత కింద ఉంది, లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం కామెంట్ చేయండి, అండ్ ఎవరితో ఆడో కామెంట్ చేయండి. టిల్ దెన్ పీస్ అవుట్.